ఏపీలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు మంత్రి లోకేష్. ప్రభుత్వ స్కూళ్లను నెంబర్ 1 గా మారుస్తామన్నారు. మరోవైపు చేసిన మంచిని ప్రజలకు చెప్పాలని టీడీపీ శ్రేణులకు మంత్రి లోకేష్ దిశానిర్దేశం చేశారు. పట్టుదల, క్రమశిక్షణతో ఏదైనా సాధించొచ్చని చెప్పారు. నెల్లూరులో అత్యాధునిక హంగులు, అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమైన విఆర్ హైస్కూల్ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దత్తత తీసుకున్న ఆర్ఎస్ఆర్ స్కూల్తో పాటు డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ దత్తత తీసుకున్న మూలాపేట బాలికోన్నత పాఠశాలల ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. క్లాస్ రూమ్లను సందర్శించి డిజిటల్ విద్యా విధానాన్ని లోకేష్ పరిశీలించారు. అన్ని తరగతుల్లోని విద్యార్థులతో ఇంటరాక్ట్ అయిన లోకేష్ అరగంట పాటు విద్యార్థులతో సరదాగా గడిపారు. అనంతరం క్రీడా మైదానాన్ని పరిశీలించిన లోకేష్ క్రికెట్, వాలీబాల్ ఆడి విద్యార్థుల్లో జోష్ నింపారు. ఇక P4 కార్యక్రమానికి ముందుకొచ్చిన పొంగూరు శరణి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఎన్సీసీ డైరెక్టర్ రాజును లోకేష్ సత్కరించారు. ఇంకా ప్రతి సాటర్డే నో బ్యాక్ డే కింద ప్రకటించాం. పిల్లలకి టెక్నాలజీతో అనుసంధానం ఏమి, స్పోర్ట్స్, ఫిట్నెస్, యోగా కూడా ఏర్పాటు చేయాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఒక విద్యాశాఖ మంత్రిగా నా లక్ష్యం ఒకటే, యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ప్రభుత్వ విద్య ఎక్కడ బాగుందంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని 175 లీప్ పాఠశాలలు ఏర్పాటు చేయాల లక్ష్యంతో మీ ప్రభుత్వం ఉంది. రాబోయే 5 సంవత్సరాలు ఈ స్థాయిలో కనీసం ఒక్క పాఠశాలను ఏర్పాటు చేస్తామని. టీడీపీకి గుండె చప్పుడు కార్యకర్త అని మంత్రి లోకేష్ అన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డారని తెలిపారు. నెల్లూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో మంత్రి లోకేష్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. వీటన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు తెలిపారు. మరోవైపు వైసీపీ తీరును కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. జగన్ అహంకారం వల్లే 151 సీట్లు 11 అయ్యాయన్నారు. ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడాలని, బాధ్యతగా పనిచేయాలని, మార్పు కోసం ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చామని కార్యకర్తలకు మంత్రి లోకేష్ దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్న తర్వాత తల వంచి నేను అమలు చేస్తా. ఎందుకంటే సిద్ధాంతం ఒకటే, పార్టీ ఫస్ట్, కార్యకర్తలు ఫస్ట్. అప్పుడే మనందరం కలిసికట్టుగా ముందరగలుగుతాం, కలుగుతాం, మాట్లాడదాం. వార్డు అధ్యక్షుడు ఉన్నారు, పట్టణ పార్టీ ఉంది, ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఏకంగా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు ఉన్నారు, జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు. అందరూ కలిసికట్టుగా మాట్లాడుకోవాలి, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. గంజాయి బ్యాచ్ మన తెల్లానికి వెళ్ళింది ఎవరండి? గంజాయి బ్యాచ్. మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 164 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపేశారు. ఆనాడే భయపడలేదు, ఈయన రపరపకు భయపడతావా? ఏం మాడతాడు? నియోజకవర్గానికి వచ్చి ప్రధానంగా నెల్లూరు సిటీతో మంగళగిరి పోటీ పడుతుంది. నో సెకండ్ థాట్, కానీ కష్టపడాలి, ఒక బాధ్యతగా పనిచేయాలి. నెల్లూరు బారాషాహి రొట్టెల పండుగలో మంత్రి లోకేష్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తన తండ్రి సీఎం చంద్రబాబు ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నట్లు చెప్పారు. అందుకోసం ఆరోగ్య రొట్టె పట్టుకున్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నారా లోకేష్ ఆకాంక్షించారు.